ఈ రా ఈ బ్యాచ్ ఏదైతే వచ్చిందో రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు కొన్ని 60 సంవత్సరాల్లో ఎన్ని కేసులు ఉన్నాయో ఈ 20 సంవత్సరాల్లో అంతకు డబుల్ ఆఫ్ ది కేసెస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఎన్ఐఏ, చిట్టులు, మర్డర్లు ఇవన్నీ జరిగాయి. వీళ్ళు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం మామూలు దరిద్రం కాదు ఇది. అధికారులు పోతారు, ఆల్ ఇండియా ఆఫీసర్లు పోతారు, నాయకులు వెళ్ళిపోతారు, సిస్టమ్ ను పక్కదో పట్టిస్తారు. సిస్టమ్ ఇట్లా ఎందుకు ఉండాలా, మేము అనుకున్నట్టు ఉండొచ్చు కదా అనుకొని ఆ పులివెందుల రాజారెడ్డి రమ్య గారిని తీసుకొచ్చి చూపిస్తారు. దాని వల్లనే సిగ్గు ఎగ్గు లేకుండా చాలా మంది ఈ రోజు దాని మీద మాట్లాడకుండా వేరే అంశాల మీద మాట్లాడతారు. వేరే అంశాలు ఏంటి? రాజు కసిరెడ్డిని అరెస్ట్ చేస్తే నువ్వు మాట్లాడవా, లేకపోతే వాజరెడ్డిని అరెస్ట్ చేస్తే నువ్వు అంటే మాట్లాడవా? ఇంకోటి కూడా ఎంత ఆశ్చర్యకరం అంటే ఈ రెండు మరి ఆ ప్రెస్ మీటు, ఈ అరెస్ట్ బ్రేకింగ్లు ఒకేసారి వచ్చినాయి. కానీ ఏమీ తెలియనట్టు అదేదో వేరే దేశంలోనో లేకపోతే ఇంకొక ఖండంలోనో లేదా ఇంకో గ్రహం మీద ఇంకో ప్లానెట్ మీద జరుగుతున్నట్టు చాలా అమాయకంగా పాయసం వండేశారు అక్కడ. కరెక్ట్. అక్కడ పాయసం వండేశారు, డిఎస్సి అని లేదా ఇంకోటి అని బ్రహ్మాండమైన పంట పండించే ప్రయత్నం చేశారు, నీతులు నిజాయితీ గురించి మాట్లాడుతూ. సో ఎంత ఎక్స్పర్టైజ్ అయి ఉండాలి అందులో. అదే ఒక మాట చెప్తాను. అందువల్లే నిన్నలా మొన్న ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తా, ఎందుకు ఇచ్చిందో చెప్తాను నేను. ఈయన అసలు అపరిచితుడు అని చాలా మంది, ఆయనలో ఇంకో మనిషి దాగున్నాడు, ఆయన ఇంకో రకంగా బిహేవ్ చేస్తాడు అనడానికి ఈ రోజు ప్రెస్ మీట్ అనేది చాలా పెద్దవాళ్ళ. ఇంకెవరినైతే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ల మీద అయితే చాలా హడావుడి చేయాలా, కొంచెం టెన్షన్ గానే ఉండాలా. కానీ ఈ మనిషికి ఎటువంటి హడావుడి ఏం లేదు. అతనిలో ఇంకో మనిషి ఉన్నాడు, ఆ మనిషి ఏమైనా హడావుడి పడుంటాడేమో, బయట కనపడకుండా. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీ ముగ్గురికి. ఇప్పుడు సహజంగా ఈడీ తెలుగు రాష్ట్రాల్లో ఎవరినైనా అరెస్ట్ చేస్తే, ఈడీ అరెస్ట్ చేస్తే చాలా పెద్ద కేసు అనే కదా అర్థం. పైగా రాజకేశ్రెడ్డి లిక్కర్ స్కామ్లో చాలా కీలకమైన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, బినామీ అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. దాంతోపాటు మరొక ఐఆర్ఎస్ అధికారి, ఆయనేమో అక్కడ దానికి ఎండీగా ఉన్నవాడు, బెవరేజెస్ కార్పొరేషన్కి ఎండీగా ఉన్నవాడు. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే వాళ్ళ ఛానల్లో బ్రేకింగ్స్ లేవండి. దానికి చెప్తాను, కంటిన్యూషన్ గా మీకు మిషన్ చెప్పాలా. అంటే ఇది ఏ రకమైన చూస్తే దాన్ని ఇగ్నోర్ చేయడం, పట్టించుకోరు. అంటే వాళ్ళు వేయకపోతే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు వాళ్ళు వేయకపోతే ఇంకా బయట ప్రపంచానికి ఏం తెలియదు అనుకున్నారేమో, నాకు అర్థం కాదు. అదే దానికోసం సార్ మీకు విషయం చెప్పాలా. సుప్రీంకోర్టు ఇలా మొన్న ఒక ఆర్డర్ ఇచ్చింది ఒక కేసులో, యూపీకి సంబంధించిన కేసు అనుకుంటా అది. దాంట్లో ఏంటంటే 3 మర్డర్లు చేశాడు ఒక మనిషి. యూపీది కాదు, ఏపీదే, గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా. అది కాదు సార్, యూపీకి సంబంధించి ఒక కేసు, 3 మర్డర్లు చేశాడు ఒక కేసు. ఆ 3 మర్డర్లు చేసిన కేసులో అతను స్ప్లిట్ డిజార్డర్ ఉందంట, అతనికి స్ప్లిట్ డిజార్డర్ ఉందంట. దాన్ని చూపించి అడ్వకేట్లు ఏం చెప్పారంటే ఇతనికి స్ప్లిట్ డిజార్డర్ అనేది. అదే సాగర్, అది ఏపీదే కేసు. అది ముందు ఒక కేసులో హత్య చేసి జైలుకి వెళ్ళాడు, జైలుకి వెళ్ళి విడుదల వచ్చి మళ్ళీ 2 హత్యలు చేశాడు, చేసి మళ్ళీ జైలుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు, బెయిల్ కావాలి, అతను అమాయకుడు, అతనికి ఏదో మానసికమైన ఇది ఉందని చెప్పి లాయర్ అడిగితే పెట్టింది. స్ప్లిట్ డిజార్డర్ ఉంటే సుప్రీంకోర్టు నిరాకరణ చేసింది. వ్యాధి పేరు చెప్పి తప్పించుకుంటానంటే కుదరదు అని. అట్లాగే ఆనంద్, అతని పేరు ఆనంద్ కుమార్, మేబీ ఐఎమ్ సారీ, నాకు యూపీఆర్ సంథింగ్. బట్ ఏంటంటే ఇతనికి కూడా అదే పరిస్థితి తలెత్తదు. అదే పరిస్థితి అంతర్గతంగా అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక మనస్తత్వాన్ని కనుక ఇతను అడ్డం పెట్టుకొని నాకేమీ తెలియదు, నాకేమీ చేత కాదు, లేకపోతే నాకు దీంతో సంబంధం లేదు, నేను అసలు దీంతో వాళ్ళెవరో నాకు తెలియదు అన్నట్టు మాట్లాడితే మాత్రం పేపర్ మీద. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఈ లిక్కర్ స్కామ్ లో నెక్స్ట్ పెద్ద స్కామ్ ఉంది కదా, ఇది రవాణా స్కామ్. అంతే, 195 కోట్లు. దీంట్లోనే ఇంత పెద్దవాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇంకా ఒక ఎంపీ పేరు వినపడుతుంది, ఒక మాజీ మంత్రి పేరు వినపడుతుంది. ఏది దీంట్లోనే ఇక నువ్వన్న మూతలు, సీసాలు, లేబిళ్ళు, కాగితాలు, ప్రింటింగ్లు అవి ఇది ఇస్తే ఇంకెంతమంది